నేతల పరస్పరం అవినీతి ఆరోపణలతో పటాన్చెరులో పొలిటికల్ హీట్ కంటిన్యూ అవుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ మధ్య సవాళ్ల పర్వం ప్రమాణాల వరకు వెళ్లింది. తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలంటూ మహిపాల్ రెడ్డికి సవాల్ విసిరారు కాటా శ్రీనివాస్ గౌడ్. బీరంగూడ శివాలయంలో తడిబట్టలతో ఇద్దరం ప్రమాణం చేద్దాం రా అంటూ ఛాలెంజ్ చేశారు కాటా. ఈ క్రమంలోనే బీరంగూడ శివాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించిన కాటాను పోలీసులు అడ్డుకోవడంతో ఆయన ఇంటి దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. నువ్వు చేసిన ఆరోపణల మీద అన్యం పుణ్యం ఏ కాన రూపాయి నాకు తెలియదు. నువ్వు అనవసరంగా ఉట్టిగా బట్ట కాల్చి మీదేస్తే కుదరదు. నువ్వు వేసిన నిందని నేను తుడుచుకోవాల్సిన బాధ్యత నాకుంది. 2023లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గూడెం మహిపాల్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో రచ్చ మొదలైంది. కాంగ్రెస్ లో కుదురుకోని గూడెం ఆ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ తో అమీతుమీ అంటూనే ఉన్నారు. ఆ జగడాలు కాస్త అనుచర వర్గాలు పరస్పరం కొట్టుకునే వరకు వెళ్లాయి. అయితే ఇటీవల మళ్లీ గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ కు దగ్గర కావడంతో పటాన్చెరు రాజకీయం కొత్త మలుపు తీసుకుంది.